నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వరద బాధితులకు విజయవాడలో ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తప్పవన్న చంద్రబాబు నాయుడు. త్వరలోనే ఆపరేషన్ బొడమేరు ప్రారంభిస్తామన్న ముఖ్యమంత్రి. ఆక్రమణలన్నీ తొలగిస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడి. హర్యానాలో ప్రధాని ఎన్నికల ప్రచారం. వ్యవసాయం, పరిశ్రమ రంగాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న నరేంద్ర మోదీ. శ్రీకాకుళం జిల్లా కుందివానిపేటలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించామన్న కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు. ఆ మహనీయుని సేవలు స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించిన ప్రధాని మోదీ. ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. బంధుప్రీతి, కుటుంబ పాలనే కాంగ్రెస్ ఎజెండా అని దేశ రాజకీయాలను తన కుటుంబ వారసత్వంగా ఆ పార్టీ మార్చివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. హర్యానాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీకి మద్దతు పెరుగుతుందని, దీంతో కాంగ్రెస్ ఆశలు సన్నగిల్లుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే అవినీతి పురుడు పొరుచుకుందన్నారు. హర్యానాలో ఆ పార్టీ తన వారసులకు అప్పగించిందన్నారు. తమ ప్రభుత్వంలో వ్యవసాయం, పరిశ్రమ రంగాల్లో దేశం అగ్రస్థానంలో ఉందని, పారిశ్రామిక వృద్ధితోనే బడుగు బలహీన వర్గాలు సాధికారత సాధ్యమన్నారు. हरियाणा में भाजपा के लिए समर्थन बढ़ता ही जा रहा है। मैं बड़े गर्व के साथ कहता हूं, मैं जो कुछ भी हूं उसमें हरियाणा का भी बहुत बड़ा योगदान है। आज पूरा हरियाणा कह रहा है, फिर एक बार भाजपा सरकार। जब हुड्डा जी यहां सीएम हुआ करते थे तब ऐसा कोई साल नहीं था जब दलितों के साथ अन्याय नहीं होता था। अनेक दलितों को जान से हाथ धोना पड़ा। दलित परिवारों की बहु बेटियों पर अत्याचार होते थे। हर कोई जानता था कि दलितों के खिलाफ इस घिनौने खेल को कांग्रेस ही खाद पानी देती है। ये आज हरियाणा का दलित समाज एक बार फिर हरियाणा के अंदर कांग्रेस का जो ड्रामा चल रहा है उसे देख रही है। साथियों, कांग्रेस ने हमेशा ही दलित, ओबीसी और आदिवासियों को भागीदारी से वंचित रखा है। ये तो बाबा साहब आंबेडकर थे जिन्होंने दलितों को आरक्षण दिया, वरना ओबीसी की तरह दलितों को भी अपने हक के लिए कांग्रेस की हार का ही इंतजार करना। ఒలింపియాడ్లో స్వర్ణాలు గెలిచి భారత చదరంగ క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిశారు. వారిని అభినందించారు. స్వర్ణాలు గెలిచి భారత జెండాను ఎగురవేసిన ఛాంపియన్లతో కాసేపు ముచ్చటించారు. వారి చదరంగ క్రీడా నైపుణ్యాన్ని స్వయంగా తిలకించారు.
నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ చైర్మన్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన సమావేశంలో నామినేటెడ్ పదవులు పొందిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పదవి అనేది ఒక బాధ్యత అని, ఏ పదవిలో ఉన్నా ప్రజాసేవకులు అని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రజల కంటే మనం ప్రత్యేకం కాదని భావించకూడదని, మన నడవడిక తీరును ప్రజలు గమనిస్తారని పేర్కొన్నారు. వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో పనిచేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒకటై పనిచేయగలమని, ఒకవైపు వర్షపు నీరు వస్తుంటే మరోవైపు బుడమేరు నీరు పొట్టెత్తిందని, తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడగలిగామని తెలిపారు. విరాళాల కోసం రాష్ట్ర ప్రజలంతా స్పందించారని, వరద బాధితులకు సహాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముందుకొచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి 400 కోట్ల రూపాయలు అందించారని, ఇదో చరిత్రని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వరద బాధితులకు 602 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. వరదలకు 16 జిల్లాలు ప్రభావితమయ్యాయని, మొత్తం 4 లక్షల మందికి ఆర్థిక సాయం అందించామని తెలిపారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కిరాణా దుకాణాలు, తోపుడు బండ్ల సాయం చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని, తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. త్వరలోనే ఆపరేషన్ బుడమేరు మొదలు పెడతామని, ఆక్రమణలన్నింటినీ తొలగిస్తామన్నారు. అనే దానిపైన ఒక న్యూ డైరెక్షన్ ఇవ్వడానికి, లేకపోతే మానవతా దృక్పథంతో పనిచేయడానికి మేము పనిచేసాం. ఇప్పటికి దగ్గర 25 రోజులు అవుతుంది విపత్తు వచ్చి. ప్రభుత్వ యంత్రాంగం ఒక బాధ్యతతో ఎన్ని విధాలా ఆదుకోగలుగుతామో ఒక విపత్తు వచ్చినప్పుడు మాటల్లో చెప్పడం కాకుండా చేసి చూపించాం. ఈరోజు మేజర్గా దగ్గర 4 లక్షల మందికి 602 కోట్ల రూపాయలు వారి అకౌంట్లో డైరెక్ట్గా వేశాం. మొత్తం 7,600 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. 7,600 కోట్ల రూపాయల నష్టం వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ ఆస్తులకి, ప్రైవేట్ ఆస్తులు కలిసి వచ్చిన నష్టం. పారదర్శక పాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి 2 కళ్లు లాంటివని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత, ఔళి శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలంలోని విట్టాపల్లి గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యాలయం క్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో 57 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ప్రకటించామని, ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు అందిస్తున్నామన్నారు. వృద్ధులకు పెన్షన్ను 1000 రూపాయలు పెంచామన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనేది వాస్తవమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సచివాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలకులు మార్పుతో ప్రతి రంగంలో మార్పు మొదలైందన్నారు. ధర్మ ప్రచారం, ధర్మ పరిరక్షణలో మార్పు మొదలైందన్నారు. తప్పులు సరిదిద్దే క్రమంలో నిజాలు వెలుగులోకి వచ్చాయన్నారు. వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఇకనైనా రాజకీయాలు మానుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు పాలనలోకి వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు ఆయన వెంకటేశ్వర స్వామికి ఎంతటి భక్తుడు అనేటువంటిది. ముఖ్యమంత్రిగా మహద్వారం నుంచి పోయేటువంటి అవకాశాన్ని అక్కడ ఉన్నటువంటి చట్టం అనుమతిస్తే ఆయన సాధారణ భక్తుడిలాగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచే వెళ్తారు ముఖ్యమంత్రి గారు. దానికే ఇష్టపడతాడు ఆయన. ఎప్పుడూ ఏదో శాస్త్రోక్తంగా తీసుకెళ్ళాలి అన్న రోజున తప్పున
మామూలుగా వెళ్ళే రోజులన్నింటిలోనూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోంచే వెళ్ళడానికి ఇష్టపడతారు. మరి మీరు ఈ రోజు కూడా ఒకటి చెప్పండి, మీరు ఏదో 28వ తారీఖున వెళ్తున్నారు అనేటువంటిది, మెట్ల మార్గాన్ని వెళ్తారు, రోడ్డు మీద వెళ్తారు, మీరు ఎట్లన్నా వెళ్ళండి. మెట్ల మీద వెళ్తే కిందనే సంతకం పెట్టండి, ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు, అన్యమతస్థులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే 17వ కంపార్ట్మెంట్లో ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లోకి వెళ్ళి సంతకం పెట్టండి, ఈ దేవుణ్ణి మీద నమ్మకం ఉంది, నేను ఈ దేవుణ్ణి దర్శించుకోదలుచుకున్నాను అనేటువంటిది సంతకం పెట్టి మీ చిత్తశుద్ధిని, కనీసం ఆ చట్టాన్నైనా అమలు చేయండి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టాన్ని తుంగలో దొక్కారు. స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి అని అంటే సతీ సమేతంగా వెళ్లాల్సిన మీరు ఒక్కరిగానే వెళ్ళారు. సంతకం పెట్టి వెళ్లాల్సిన మీరు ముఖ్యమంత్రిగా మీరే ధిక్కరించారు. పైగా మీరేం చెప్తారు, ముఖ్యమంత్రి కమిటీ మాత్రమే వేస్తాడు, అదొక స్వతంత్ర సంస్థ. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గం కుందువానిపేట గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్లు, 4,000 రూపాయల పెన్షన్ సహా ఎన్నో ప్రజా ప్రయోజనాలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. భోగాపురం విమానాశ్రయం పూర్తి చేస్తే ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 175కి 164 గెలుచుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం చరిత్రలో మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు. 5 సంవత్సరాలు మీరు పడినటువంటి బాధలు, మీ ఆవేదన, మీ కష్టం, మీ ఇబ్బందులు అన్ని కూడా నెరవేర్చుకుని మీరు ఈసారి మనకందరికీ కూడా భవిష్యత్తు ఉండాలంటే, మా ఆడపడుచులు బాగుండాలంటే, మా కుటుంబాలకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలంటే, పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మనం చేసుకోవాలని కలిసి కట్టుగా అందరూ కూడా డిసైడ్ అయ్యి మొన్న మీరు అందరూ కూడా మంచి మెజారిటీతో మాకు గెలిపించడం జరిగింది. మీ అందరి అభిమానంతో చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి మొన్న 20వ తారీఖుకి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం ఏ కార్యక్రమాలు మీకు చేసింది, ఇంకా ఏవైనా గ్రామాల్లో సమస్యలుంటే తెలుసుకొని అవి పరిష్కారానికి మార్గాన్ని చూపాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తు, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలంలోని సీతారామపురం, పల్లెర్లమూడి, మీర్జాపురం గ్రామాలలో 170 లక్షల రూపాయలతో నిర్మించనున్న పలు సీసీ రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే బొమ్మలూరు వరకు వెడల్పు పనులు పూర్తి చేసుకున్న రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం రహదారులను అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా గోతులు పడిన రోడ్లు ఉన్నాయని, ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రవాణా మార్గాలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరి ఆశీర్వాదంతో వచ్చిన ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఆ కార్యక్రమానికి విచ్చేసిన మన నియోజకవర్గ పెద్దలు, కూటమి పార్టీ నాయకులకు, మరి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన నూజివీడు నియోజకవర్గ సోదర సోదరీమణులకు, విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ 100 రోజుల్లో దాదాపు 60-65 రోజులు నిద్రలేని రాత్రులే గడిపారని చెప్పేసి మీ అందరికీ సేవనీయంగా మనం చేస్తా ఉన్నాను. ఒక 15 రోజులు వరదల మూలంగా నిద్రలేని రాత్రులు గడిపారు. ఆ 65 రోజులు ఎందుకు నిద్రలేని రాత్రులు గడిపారంటే, ఏ ప్రభుత్వం కూడా ఇంత దివాలా తీసిన పరిస్థితుల్లో ఉన్నది రాష్ట్రం ఈ దేశంలో.
గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేసి అన్ని రంగాల్లో కూడా పైకి మేడపొడులాగా చూపించి లోపలంతా కూడా పురుగులు ఏదైతే మనం చదువుకున్నామో ఆ విధంగా ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా అన్ని రంగాల్లో కూడా నాశనం చేసేసిందని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాం. ఇప్పుడు చిన్న విరామం. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వెనువెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. విజయవాడలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక వారధి కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కారానికి సంబంధించిన శాఖ అధికారులతో మాట్లాడినట్టు తెలిపారు. మరికొన్ని అర్జీలను ఆయా శాఖల కార్యాలయాలకు పంపే ఏర్పాట్లు చేశామన్నారు. వాటిని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. తిరుమల లడ్డూ కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై ఉపేక్షించేది లేదన్నారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ మహనీయుని గణలను నివాళులర్పించారు. అభివృద్ధి చెందిన భారతదేశ తీర్మానాన్ని సాధించడంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అత్యున్నత భావన, అమూల్యమైన పాత్ర పోషించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియోను పోస్ట్ చేశారు. आज 25 सितंबर को देश के प्रखर मानवतावादी चिंतक और महान सपूत दीनदयाल उपाध्याय जी का जन्मदिन मनाएगा। दीनदयाल जी के विचारों की सबसे बड़ी खूबी यही रही है, उन्होंने अपने जीवन में विश्व की बड़ी बड़ी उथल पुथल को देखा था। वो विचारधाराओं के संघर्षों के साक्षी बने थे, इसलिए उन्होंने एकात्म मानव दर्शन और अंत्योदय का एक विचार देश के सामने रखा। वो कहते भी थे, हमारी आजादी तभी सार्थक हो सकती है जब वो हमारी संस्कृति और पहचान की अभिव्यक्ति करे। इसी विचार के आधार पर उन्होंने देश के विकास का विजन निर्मित किया था। दीनदयाल उपाध्याय जी कहते थे कि देश की प्रगति का पैमाना अंतिम पायदान पर मौजूद व्यक्ति होता है। हम दीनदयाल जी को जितना जानेंगे, उनसे जितना सीखेंगे, देश को उतना ही आगे लेकर जाने की हम सबको प्रेरणा देंगे। సమాజంలో చిట్ట చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు అందించాలనే దృఢ సంకల్పంతో విదేశీ వస్తువులపై ఆధారపడితే నవభారత నిర్మాణాన్ని సాధించలేమని, స్వదేశీ ఉత్పత్తులు ప్రోత్సహించి దేశ ఆర్థిక ప్రగతికి పునాదులు వేయాలని పిలుపునిచ్చిన గొప్ప దార్శనికుడు, మార్గదర్శకుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఈరోజు ఆయన 108వ జయంతి పురస్కరించుకొని ఆయన జీవిత విశేషాలపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న సమగ్ర విశేషాల సమూహారాన్ని ఇప్పుడు చూద్దామా. हम किसी विशेष समुदाय या वर्ग का नहीं, बल्कि पूरे देश की सेवा करने का वादा कर रहे हैं। हर ग्रामवासी हमारे शरीर के रक्त का हिस्सा है, उनमें से हर एक భారత్ మాతాకే బచ్చే హై. సమాజంలో చిట్ట చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు అందించాలనే దృఢ సంకల్పం ఆయనది. విదేశీ వస్తువులపై ఆధారపడితే నవభారత నిర్మాణాన్ని సాధించలేమని, స్వదేశీ ఉత్పత్తులు ప్రోత్సహించి దేశ ఆర్థిక ప్రగతికి పునాదులు వేయాలని పిలుపునిచ్చిన గొప్ప దార్శనికుడు, మార్గదర్శకుడు, విలక్షణమైన ఆలోచనాపరుడు, దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ.
అతి సామాన్య కుటుంబంలో 1916 సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని మధుర సమీపంలోని చంద్రభాన్ గ్రామంలో జన్మించారు ఆయన. ఘర్షణపూరితమైన జీవితంలో ధైర్యం, నిగ్రహం, నిష్ఠ వంటి పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు నిజమైన ప్రతిభ వెలుగులోకి వస్తుందని ఆయన జీవన ప్రస్థానాన్ని చూస్తే అర్థమవుతుంది. బాల్యంలోనే కుటుంబంలో చోటు చేసుకున్న అనేక సంఘటనలు, ఆత్మీయులను కోల్పోయిన అనుభవాలు ఆయన్ని కలిచివేశాయి. అయినప్పటికీ అచంచల ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో ముందుకు సాగారు ఆయన. ఆశయాలకు అనుగుణంగా సంకల్పాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేశారు. ఆ నేపథ్యమే ఆయన్ని దేశం కోసం తన సర్వస్వాన్ని అర్పించేలా చేసింది. 10 ఏళ్ల ప్రయాణికి అనేక సమస్యలను ఆయనను చుట్టుముట్టినా చదువులో ఎంతగానో రాణించారు. సిక్రీలోని కళ్యాణి హైస్కూల్లో 10వ తరగతి పూర్తి చేసి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యారు. ఇందుకు సిక్రీ మహారాజు ఆయన్ను సత్కరించారు. కాన్పూర్లోని సనాతన ధర్మ కళాశాలలో BA పూర్తి చేశారు. విద్యార్థిగా ఉండగానే ఎందరో పేద విద్యార్థులకు చదువు చెప్పేవారు. సమాజ హితానికి ఆయన పడిన తపన జాతీయవాదిగా మారేందుకు దోహదపడిందని చెప్పవచ్చు. దేశ పునరుద్ధరణలో సామాజిక, ఆర్థిక అంశాలను మేళవించి ముందుకు వెళ్లాలని సూచించారు. ఆయన ఆలోచనలు లోతుగా ఉండేవి. వాస్తవ పరిస్థితులను మాత్రమే ఎక్కువగా ఆలోచించేవారు. దీన్ దయాళ్ మాటలు, ఆలోచనలు వయసుతో పాటే పరిణతి చెందాయి. కాన్పూర్లో 1937లో RSSతో పరిచయం ఏర్పడింది. అక్కడే ఆ సంస్థ వ్యవస్థాపకులు కేశవరావు బలిరామ్ హెడ్గేవర్ పరిచయం అయ్యారు. వీర సావర్కర్ కాన్పూర్కు వచ్చినప్పుడు ఆయన్ని దీన్ దయాళ్ సంఘ్ శాఖకు తీసుకొచ్చి భౌతిక్ ఇప్పించారు. సివిల్స్లో ఉత్తీర్ణులైనప్పటికీ ప్రభుత్వ కొలువు ఇష్టం లేక ఆ అవకాశాన్ని వదులుకున్నారు. తరువాత పలు శిక్షణలు పూర్తి చేసుకొని అనంతర కాలంలో ఉత్తరప్రదేశ్ సహప్రాంత ప్రచారక్గా బాధ్యతలు నిర్వర్తించారు. స్వాతంత్ర్యం సిద్ధించాక యువత దేశం కోసం కృషి చేసే విధంగా ప్రోత్సహించారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ విభజనను ఆయన తీవ్రంగా ఖండించారు. 1958లో శ్యామప్రసాద్ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన సంఘ్ సమావేశంలో కీలక బాధ్యతలు చేపట్టారు. అనతి కాలంలోనే దీన్ దయాళ్ సంఘటన్ మహామంత్రి అయ్యారు. జాతీయ అభివృద్ధి ధ్యేయంగా ఏకాత్మ మానవతావాదాన్ని, అంత్యోదయ, దేశ నిర్మాణంలో ముఖ్యమైనవని బలంగా నమ్మేవారు. వ్యక్తి ఆధారంగా కాకుండా సమాజ ఆధారితంగానే ఉండాలని ఆకాంక్షించేవారు. సమాజంలో చిట్ట చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు అందాలని ఆకాంక్షించేవారు ఆయన. విదేశీ వస్తువులపై ఆధారపడితే నవభారత నిర్మాణాన్ని సాధించలేమని, స్వదేశీ ఉత్పత్తులు ప్రోత్సహించి దేశ ఆర్థిక ప్రగతికి పునాదులు వేయాలని పిలుపునిచ్చారు. 1968 ఫిబ్రవరిలో రైలు ప్రయాణంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆ మహనీయుని స్వప్నాలను సాకారం చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చిట్ట చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు అందాలనే దృఢ సంకల్పంతో అనేక పథకాలను వారికి చేరువ చేసింది. ఆయన జయంతిని అంత్యోదయ దివస్గా నిర్వహిస్తూ ఘనంగా నివాళులర్పిస్తోంది. గ్రామీణ యువతలో నైపుణ్యాభివృద్ధిని వెలికి తీసేలా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, దీన్ దయాళ్ గ్రామజ్యోతి యోజన, అంత్యోదయ యోజన లాంటి పథకాలతో పేదలకు భరోసా కల్పిస్తోంది. దీన్ దయాళ్జీ ఉపాధ్యాయుది ఒక సమగ్రమైన ఆలోచన సరళి. ఆయన గురించి భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కర్మయోగి దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాల స్ఫూర్తితో ముందుకు సాగుతూ సమున్నత సమైక్య భారత్ కలను సాకారం చేద్దాం. దేశీయ ఆలోచనలు, విధానాలు విలసిల్లేలా ఆత్మనిర్భర్ భారత్ దిశగా ముందడుగు వేద్దాం. ఇదే ఆ మహనీయుడికి మనమిచ్చే ఘన నివాళి. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సమాజంలోని అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలను అందించాలనే ఏకత్వ మానవవాదాన్ని జాతికి అందించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంట్ శాసనసభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాలకు సంక్షేమం అందిస్తూ బీజేపీ దేశ అభ్యున్నతికి బాటలు వేస్తుందన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏ విధంగా అయితే వారి జీవితాన్ని మరి దేశానికి అంకితం చేశారు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆ రకంగా దేశ సేవకి అంకితం అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి సందర్భంలో మన పార్టీ చేసినటువంటి మంచి పనులు, పథకాలు, అదేవిధంగా దేశానికి చేసినటువంటి సేవ మాత్రమే కాకుండా రాష్ట్రానికి సైతం అందిస్తున్నటువంటి సహకారాన్ని ప్రజలకి తెలియపరుస్తూ
మనం ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీని మన రాష్ట్రంలో బలోపేతం చేసుకుంటామో అది ఒక రకంగా చెప్పాలంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి మనము అర్పించేటువంటి నిజమైన నివాళి అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. కనుక కార్యకర్తలందరూ ఇవాళ ఏదైతే మనం ఒక ఆశయంతో ముందుకు వెళ్తున్నాం, మన పార్టీని బలోపేతం చేసుకోవాలని, ఆ ఆశయానికి అంకితం అవుతూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి నిజమైనటువంటి నివాళి ఘటించాలని చెప్పి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మహిళా మండలి అధ్యక్షురాలు ముద్దన కస్తూరిబాయి ప్రజాశ్రేయస్సుకై తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తెనాలి పట్టణ పరిధిలో 5 కోట్ల రూపాయలు విలువ చేసే భవనాన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వానికి విరాళంగా అందించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ సమక్షంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కస్తూరిబాయి తన ఆస్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరిట రిజిస్టర్ చేశారు. ఈ సందర్భంగా కస్తూరిబాయి మాట్లాడుతూ మంచి ప్రభుత్వానికి మంచి నాయకులకు అప్పగించినందుకు సంతృప్తిగా ఉందన్నారు. మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రతి మహిళ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని, కస్తూరిబాయి కర్తవ్యం, సంకల్పం, స్ఫూర్తితో ఏ విధమైన పొరపాట్లకు తావివ్వకుండా మహిళల శక్తి పెంచే విధంగా ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. చాలా గొప్ప విషయం. నేను ఎప్పుడు ఇది మర్చిపోలేను మనోహర్ గారిని. ఎందుకంటే ఆయన పట్ల నాకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది. ఆయన గట్టిగా చేస్తారనే ఒక గట్టి నమ్మకం నాలో ఉంది. అందుకని వారికి హ్యాండ్ ఓవర్ చేయడం, గతంలో చాలామంది అడిగారు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఈ బిల్డింగ్ని హ్యాండ్ ఓవర్ చేయమని, కానీ నేను దానికి అంగీకరించలేదు. మంచి ప్రభుత్వంలో మంచి నాయకుడికి మాత్రమే అప్పగించాలనేది నా అభిప్రాయం అన్నమాట. తెనాల్లో మనం మహిళల కోసం మహిళా మండలి ఏర్పాటు చేయాలని గొప్ప మనసుతో వాళ్ళు ప్రారంభించారు. ఎంతోమంది మహానుభావులు త్యాగం చేసి నిలబడ్డారు, తీసుకొచ్చారు. ఈరోజు కొత్తపేటలో అన్నిటికన్నా ప్రైమ్ ల్యాండ్ ఇది. ఈరోజున మనకి తెనాలి కొత్తపేట లాంటి ప్రాంతంలో మనకి దాదాపు 5.5 కోట్ల రూపాయల విలువ గల ఆస్తి. ఆమె చివరికి నమ్మింది ఏంటంటే, ఆమె ఎన్నికల ముందు నేను క్యాంపెయినింగ్లో భాగంగా కస్తూర్బాయి గారి బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు, గెలిచిన తర్వాత నీతో పని ఉంది వచ్చి కలుస్తా అని చెప్పారు. గెలిచిన వారానికి మాజీ శాసనసభ్యురాలు పెద్దలు గోగినేని ఉమ్మ గారు ఒక రోజు నన్ను ఆహ్వానించి ఇంటికి రండి టీ కోసం, డాక్టర్ గారు కూడా వస్తానని అన్నారంటే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ రోజు ఆమె ప్రతిపాదించారు. ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను ఒక మంచి ప్రభుత్వం రావాలని. చంద్రబాబు నాయుడు గారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తల్లి పేరుతో మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతలు పర్యవేక్షించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ అన్నారు. కొత్త ఢిల్లీలోని సూచన భవన్లో ఏక్ పేడ్ కా మా నామ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మొక్కను నాటి మొక్కలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సహాయ మంత్రి మురుగన్ పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల 2వ విడత పోలింగ్ ముగిసింది. మొత్తం 6 జిల్లాల్లోని 26 స్థానాలకు జరిగిన పోలింగ్లో 25,78,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన పోలింగ్ ప్రక్రియ జరిగింది. శ్రీనగర్ జిల్లాలో 27.31% ఓటింగ్ నమోదవగా బాడ్గామ్లో 58.97%, గండేర్బల్ 58.81%, పూంచ్ 71.59%, రాజౌరి 67.77%, రియాసీ జిల్లాల్లో 71.81% ఓటింగ్ నమోదైంది. ఈ నెల 18న జరిగిన తొలి దశ పోలింగ్లో 61.38% ఓటింగ్ నమోదవగా అక్టోబర్ 1న మిగతా 40 స్థానాలకు చివరి విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు విడుదల కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 114వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 180111780 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov
.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈరోజు కోస్తా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.